నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురవడంతో పగిలిన పత్తి నీరు గారిపోయిందని, వివిధ రకాల తెగుళ్లు సోకాయని ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా అవ్వలేదని మరియు పశు పోషణ చేస్తూ పాల బూతుల్లో పోసిన పాలకు బిల్లులు రాలేదని ప్రభుత్వం చొరవ చూపించి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దానివల్ల గవర్నమెంట్ బూతుకు పాలు పోస్తే ఇప్పుడు 3 నెలలైంది, ఒక బిల్లు వస్తలేదు. గవర్నమెంట్ దానికి ఏ పరిష్కారం చెప్తలేరు. దానివల్ల ఇప్పుడు గేదెలకు మేము దాన ఎడ తెచ్చి పెట్టాలి. ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ పైసలు కూడా ఇంతవరకు గతి లేదు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మాది కౌలు రైతుని పత్తి వేసిన పత్తి వర్షాలకు వెళ్ళి మొత్తం నష్టపోయినాం. మొత్తం ఈ ఎత్తున 6 ఎకరాల పత్తి మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. ఏది చేసినా ఏం చక్కదనం లేదు. అంతా మీరు ఎట్లన్నా చేసి గవర్నమెంట్ ఆదుకోవాలని మీకు దయచేసి చెప్తున్నాం. బిల్లులు పాల బిల్లులు రాలేదు, 2 లక్షల రుణమాఫీ రాలేదు. మేము ఇంకో ఈ తెగులు వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది, వానల గురించి వచ్చిందా, ఇతన